హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచిలర్స్ కిచెన్. నేను మీ మురళి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చేపల పులుసు. నోరూరించే ఈ గ్రేవీ ఫిష్ కర్రీ చాలా డెలీషియస్గా ఉండి మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. అందరూ ఇష్టపడే విధంగా సూపర్ టేస్ట్తో ఉండే ఈ చేపల పులుసు కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం నేను అపోలో ఫిష్ పీసెస్ 1.5 కేజీ తీసుకున్నాను. నీచు వాసన పోయేలా నిమ్మరసం, ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. 5 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 మీడియం సైజు టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్ అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 6 లవంగాలు, 2 యాలుకలు, 1 అంగుళం సైజు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి తీసుకొని ఫ్రైయింగ్ ప్యాన్లో వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు చేపల పులుసుకు కావాల్సిన మసాలా పౌడర్ సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు 3 మీడియం సైజు నిమ్మకాయల పరిమాణంలో చింతపండును తీసుకొని 2 గ్లాసుల వాటర్తో చింతపండు పులుసును రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి పాత్రను పెట్టి లో ఫ్లేమ్ సెట్ చేసుకొని 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాసు కలిపి గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్, 2 రెబ్బల కరివేపాకు, 5 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లి టమాటా పేస్టు ఫ్రై అయ్యాక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక 4 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల చింతపండు రసం, 1 గ్లాసు నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు పులుసుని బాయిల్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకొని
రుచి కోసం 1 టీ స్పూను బెల్లం వేసుకోవాలి. బెల్లం వేశాక పులుసుని ఒక్కసారి బాగా కలుపుకొని చేప ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేసి పాత్రను బాగా కదిలించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని చేప ముక్కలు ఉడికేంత వరకు మధ్య మధ్యలో పాత్రని కదిలిస్తూ ఉండాలి. ముక్కలు ఉడుకుతూ ఉండగా 10 నుంచి 15 పుదీనా ఆకులు వేసుకోవాలి. పులుసులో చేప ముక్కలు ఉడికిన తర్వాత పాత్రను ఒకసారి కదిలించుకొని కొత్తిమీర తరుగును వేసుకోవాలి. చేపల కూరలో ముక్కలు ఎక్కువసేపు ఉడకకుండా చూసుకోవాలి, లేకపోతే అవి విరిగిపోతాయి. ఇప్పుడు నోరూరించే రుచికరమైన చేపల పులుసు కూర రెడీ అయింది. ఇంటిల్లపాది అందరూ ఇష్టపడే ఈ ఫిష్ గ్రేవీ కర్రీని బాగా చల్లారిన తర్వాత, అది కూడా వండిన నెక్స్ట్ డే తింటే కర్రీ ఇంకా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, రెసిపీస్ని డెలీషియస్గా ప్రిపేర్ చేసుకోండి, హ్యాపీగా ఆస్వాదించండి.